వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. మా ఆత్మకూరు పట్టణంలో ఉన్న కొన్ని ఆలయాలను అయితే మటుకు ఈ వీడియోలో చూసేద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, ఒక కామెంట్ మన ఛానల్కి అయితే ఇవ్వగలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే మటుకు ప్రియదర్శిని నగర్లో వెలిసి ఉన్న ఆత్మకూరు గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ ఆలయానికి అయితే మటుకు ముందుగానే వెళ్ళిపోతాము. ముందు అమ్మని దర్శించుకున్న తర్వాత కొరవ ఆలయానికి అయితే మనం చేరుకోవాలి. అమ్మ మహిమగల తల్లి, కోరిన కోరికలు తీర్చే కల్పవలి. ఈ ఆలయాన్ని అయితే మటుకు రామచంద్ర నాయన గారి శిష్యబంధం చే నిర్మించి నాయనగారు ప్రతిష్ఠించి చేసిన ఆలయం ఆత్మకూరు గ్రామదేవతగా వెలుగొందుతుంది. ఈ ప్రాంతంలోని శ్రీ నాగారప్పమ్మ తల్లి దేవస్థానం ఉంది. మనకి ఏమైనా దోషాలున్నా పూర్తిగా నివారిస్తుంది అమ్మవారు అయితే మటుకు. ఇది ఈ మధ్యనే పునర్నిర్మించారు ఈ ఆలయాన్ని. చాలా చాలా మహిమ గల తల్లి. మనకున్న మరో చెప్పుకోదగ ఆలయం, ఈ ఆలయం వచ్చేసి సత్రం సెంటర్లో ఉంది. ఆర్యవయసుల కుల దేవత, ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలోని రాముల వారి గుడి కూడా ఉంది. రెండు కూడా ఒకే దగ్గర ఉండటం ఎంతో ఆనందకరము. ప్రతి ఏటా కూడా దసరా మహోత్సవాలు అమ్మరాన్నంటే విధంగా చేస్తారు ఆర్యవయసులు అయితే మటుకు. అంతేకాదు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ఉయ్యాల సేవ నిర్వహిస్తూ ఉంటారు ప్రజలైతే మటుకు. సత్రం సెంటర్ నుంచి కొంచెం ముందుకు పోగానే అంకమ్మ మాను చెట్టు ఉంటుంది. చాలా చాలా మహిమగల చెట్టుగా ఇక్కడ అందరూ కూడా పూజిస్తూ ఉంటారు. వినాయకుని కూడా ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. ముందరే సుందరమ్మ దేవాలయం కూడా ఉంది. పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. సుందరమ్మ కళ్యాణ మండపంలో అయితే మటుకు. ఇలాగ ఆత్మకూరులో చెప్పుకోదగ్గ ఆలయాలు ఇంకా చాలా చాలా కూడా ఉన్నాయండి. బల్లి వీధిలో వెలిసి ఉన్న జ్వాలాముఖి అమ్మవారి యొక్క ఆలయం. ప్రతి ఏటా కూడా దసరా వేడుకలు అమ్మరాన్నంటే విధంగా చేస్తారు ఈ వీధి ప్రజలైతే మటుకు. అమ్మ దయగల తల్లి. శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉంటారు ఆలయ కమిటీ వారైతే మటుకు. అంత మహిమగల తల్లిగా ఇక్కడ జ్వాలాముఖి తల్లి అమ్మ వెలవడం ఆత్మకూరు ప్రజల యొక్క రజకుల కులదేవత, ఆరాధ్య దేవత అయినటువంటి అంకమ్మ తల్లి చాకల వీధులలో వెలిసి ఉంది. అమ్మ కరుణగల తల్లి, అమ్మ దయగల తల్లి. అమ్మని ఏమడిగినా కానీ ఇట్లానే వరం ప్రసాదించే అమ్మ మహిమగల తల్లిగా వెలిసి ఉంది. పిడుగు రంగయ్య వీధిలో వెలిసి ఉన్న శ్రీరామ క్షేత్రం. ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం వాళ్ళైతే మటుకు. జేర్పేటలో వెలిసి ఉన్న కలియుగ వైకుంఠుడైన శ్రీనివాసమూర్తి ఆలయం. ప్రతి ఏటా కూడా ఉగాది రోజున గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి నెల కూడా ఈ ఆలయంలో. చాలా పురాతనమైన ఆలయం అలగనాథ స్వామి ఆలయం. ఈ తూర్పు వీధిలో ఉంది. 760 సంవత్సరాల క్రితం నాటి ఆలయం అన్నమాట. ఇది పూర్తిగా జీర్ణోద్ధరణ చేసేసి ఆలయాన్ని పూర్తి నిర్మించారు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా అలగనాథ స్వామి వారు ఇక్కడ వెలయటం ఆత్మకూరు ప్రజల యొక్క అదృష్టం. చాలా ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది. ఈ ఆలయంకి అడుగుపెట్టిన వెంటనే నాగేంద్రపురంలోని నాగేంద్ర స్వామి పుట్ట పక్కనే రాములవారి గుడి ఆలయం కూడా ఉంది. పచ్చని పొలాల మధ్యన ఈ ఆలయం ఎంతో ఆకర్షణీయంగా వెలుగొందుతుంది. ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసుకుంటూ ఉంటారు ప్రజలైతే మటుకు. మొక్కుబడుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాగేంద్ర స్వామి వద్దకు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ పుట్ట ఇంటుకలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇది చాలా పురాతనమైన ఆలయం. చాలా వేల సంవత్సరాల నుండి కూడా ఈ నాగేంద్ర స్వామి పుట్టని అందరూ కూడా గ్రామ ప్రజలు ఇక్కడ పూజించుకుంటూ సేవించుకుంటూ ఉన్నారు. అందరూ కూడా బైపాస్ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే మనకు తెలియని ఆధ్యాత్మికపరమైన ఆనంద లోల్లోకి వెళ్ళిపోతాం. ఆ శ్రీరామచంద్రుడి దయతోటి ఆ రామభక్తుడు అయినటువంటి హనుమాన్ కరుణాకటాక్షాలు ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే అందరికీ కూడా కలుగుతాయి. ప్రతి ఏటా కూడా హనుమత్ జయంతి వేడుకలు అమ్మరాన్నంటే విధంగా చేస్తూ ఉంటారు. ఆకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అన్నదానాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ నిత్య అన్నదానం పెడుతూ ఉంటారు. చాలా చాలా మహిమ గల ఆలయం. పక్కనే శ్రీ నివాసీశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ శివాలయం. ఇక్కడ చాలా చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. పక్కనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ బైపాస్ రోడ్లోని ఈ 3 ఆలయాలు పక్క పక్కనే రావడం ఆత్మకూరు ప్రజల యొక్క అదృష్టం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అయితే మటుకు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకాలతో పాటు అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆకలితో వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నదానం
జరుగుతూ ఉంటుంది. ఆకలి బాధ తీర్చుకోవచ్చనమాట. కాలజ్ఞానాన్ని రాసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం చాలా చాలా ప్రముఖమైన ఆలయాలలో ఒకటి ఆత్మకూరులో ఉంది. శివాలయం వీధిలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం సాక్షాత్ పరమశివుడే కొలువు తీరిన మహాపుణ్యక్షేత్రం ఆత్మకూరులో అనేది. ప్రతి ఏటా కూడా శివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. వేలాదిగా భక్తులు తరలి వస్తారు. అన్నప్రసాదాలని ఇక్కడ పెడుతూ ఉంటారు. అంతేకాదు కార్తీక మాసం మొత్తం కూడా అయ్యప్ప భక్తులతోటి శివ భక్తులతోటి ఈ కలకలలాడిపోతూ ఉంటుంది. శివాలయం ప్రాంగణం అంతా కూడా అంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. శివాలయం ప్రాంగణం అంతా కూడా. అంతేకాదు పక్కనే షిరిడి సాయిబాబా ఆలయం కూడా ఉంది. ఈ రెండూ కూడా ఇక్కడే ఉండటము. అంతేకాదు సాయిబాబా సాక్షాత్ ఆంజనేయ స్వామి అవతారం అని శివస్వరూపం అని భక్తులు నమ్ముతూ ఉంటారు. అటు శివభక్తులు సాయిబాబా భక్తులు కూడా నిత్యంతో కిటకలాడు. శివాలయం వీధిలోని చెరువు, ఇది శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన చెరువు. చాలా చాలా ప్రాముఖ్యతమైనది. సోమశిల జలాశయంలో ఉన్న నీళ్ళన్నీ కూడా చెరువులో వస్తూ ఉంటుంది. కలకలలాడుతూ ఉంటుంది. వాకింగ్ పోయే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆహ్లాద ప్రదేశంలో కూర్చొని సెద తీసుకుంటూ వెళ్తూ. ఆత్మకూరు నుండి బట్టేపాడుకు పోయే మార్గ మధ్యంలో తిరునాల తిప్ప వస్తుంది. అక్కడ లక్ష్మీనరసింహస్వామితో పాటు వెంకయ్య స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కాశీనైన మహాపుణ్యక్షేత్రం కూడా ఉంది. ఇక్కడ అన్నీ కూడా దర్శించుకోవచ్చు. ఆత్మకూరు ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టి ఒక మహాపుణ్యక్షేత్రంగా ఆత్మకూరు ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా కూడా పలుకుతూ ఉంది. వెంకయ్య స్వామి ఆరాధన ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు పెంచిల స్వామి ఉత్సవాలతో భాగంగా ఇక్కడ కూడా పెంచిల స్వామి సంబంధించిన భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి మహత్కరమైన ప్లేసు, చూడదగిన ప్లేసు మా ఆత్మకూరులో ఉంది. ఆత్మకూరులో చెప్పుకోదగ్గ మహాపుణ్యక్షేత్రము అంటే కాశీనాయన మహాపుణ్యక్షేత్రం తిరునాల తిప్ప అని చెప్పాలి. ఎందుకంటే ఆకలి బాధతో వచ్చిన అన్నదాతలకు అన్నాన్ని తీర్చే పరబ్రహ్మగా కాశీనాయన ఆశ్రమం నెలకొని ఉంది. చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే తెలియని ఆధ్యాత్మికమైన లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మంగారు గుడి, కాశీ విశ్వేశ్వర స్వామి గుడి, దుర్గమ్మ గుడి, ఈ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి, అయ్యప్ప గుడి, సరస్వతి అమ్మవారి గుడి, గాయత్రీదేవి, ఇలాగ చెప్పుకోదగ్గ ఆలయాలు చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు. 365 రోజులుగా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ అన్నదానాన్ని పెడుతూ ఆకలి బాధ తీస్తూ ఉంటారు. అందుకోసమే చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాదు, ఎక్కడి నుంచో కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ మహాపుణ్యక్షేత్రం చూడడానికి బారులు తీరుతూ ఉంటారు. ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి రోజున దాదాపుగా వేలల్లో అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జనాభా అయితే ఒక తిరునాళ్ళలాగే జరుగుతుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహావైభవంగా జరుగుతుంది. సాక్షాత్ పరమశివుడే ఆ రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాడంట. అందుకోసమే ఇంత వైభవంగా